ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతూ ఉన్నాయి. ఇప్పుడు విశాఖని వేదికగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సిటీని ఏర్పాటు చేయబోతుంది. 500 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ డేటా సిటీలో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా వారి కార్యకలాపాల కోసం కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి, ఎంతమందికి ఉపాధి దక్కబోతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. విశాఖను వేదికగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు డేటా సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ అంటే అందరికీ గుర్తొచ్చేది చంద్రబాబు గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సేమ్ అలాగే డేటా సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఏంటి సార్, ఏ కంపెనీలు అక్కడ క్యూ కట్టబోతున్నాయి, ఎంతమందికి ఉపాధి దక్కబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర యువతకి ఉపాధి కల్పన అనేది ప్రభుత్వం ముందున్న అతి పెద్ద టాస్క్. ప్రభుత్వం పరంగా యువతకి ఉపాధి కల్పన జరపాలి అని అంటే మొట్టమొదటగా ఆ కంపెనీలని రప్పించాలి. వాళ్ళు చదువుకున్నారు, సంచికి బట్టలు పెట్టుకొని హైదరాబాదో బెంగళూరో చెన్నైయో లేదంటే విదేశాలకు వలస వెళ్ళి ఉపాధి దక్కించుకోవటం వేరు, తాము పుట్టి పెరిగిన రాష్ట్రంలో అక్కడే ఉపాధి దక్కించుకోవటం వేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఈ 20 లక్షల ఉద్యోగ కల్పన జరిగే సందర్భంలో చాలా ఎక్కువ మందికి చాలా వేగంగా ఉపాధి కల్పన జరగాలి అని అంటే ఐటీ ఎనేబుల్డ్. అంటే మనం చూస్తున్నాం, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన రోజుల్లోనే వారి ఆధ్వర్యంలోనే రూపుదిద్దుకొని నిర్మాణం పూర్తి చేసుకొని ఎన్నో సంస్థలకి ఆది బిందువు అయ్యి లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఇవాళ హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చేసిన హైటెక్ సిటీ, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ దాని పేరు. దాన్ని షార్ట్ ఫామ్లో హైటెక్ సిటీ అంటాం మనం. ఆ హైటెక్ సిటీ అనేది మనకి తెలిసిన మాదాపూర్ మెయిన్ రోడ్లో ఆ సైబర్ టవర్స్ బిల్డింగ్ దగ్గర నుంచి అటు సిఐఐ బిల్డింగు, సత్యం కంప్యూటర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు ఇనార్బిట్ మాల్ వరకు, డిఎల్ఎఫ్ వరకు కాదు, ఇనార్బిట్ మాల్ వరకు ఇటువైపు, ఇది మొట్టమొదట ఈ హైటెక్ సిటీ మొట్టమొదటి ఫేజ్ ఇది. దీని తర్వాత డిఎల్ఎఫ్ ప్రాంతం, ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత ఇప్పుడు ఆదిబట్ల. అంటే ఒక్కొక్క ప్రాంతం ఎగ్జాస్ట్ అయ్యే కొద్ది కూడా అక్కడ ఆ పెరుగుతున్న యాంబియన్స్, అక్కడ దొరుకుతున్న నైపుణ్యంతో కూడిన ఉద్యోగులు, ప్రభుత్వపరమైన మెరుగైన పాలసీసు, ఆ నగరంలో ఉండే వాతావరణ స్థితిగతులు, నగర యాంబియన్స్, సివిక్ కమ్యూనిటీస్, వీటన్నిటి నేపథ్యంలో కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ సపోర్టివ్గా ఉంటే ఒక్కొక్క కంపెనీ గ్రౌండింగ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఇందాక ప్రస్తావించుకున్న ఈ ఫస్ట్ ఫేజు మొత్తం కలిపితే 158 ఎకరాలు. ఈ 158 ఎకరాల్లో మనకి తెలిసి సైబర్ హౌస్ బ్యాక్ సైడ్ సైబర్ పెర్ల్ అంటారు, హైటెక్ సిటీ ఫేజ్ 2 అని ఉంటుంది. దాని పక్కన ఒరాకిల్, డెలాయిట్, ఆ తర్వాత హెచ్ఎస్బిసి, డెల్, సత్యం కంప్యూటర్స్, ఇప్పుడు టెక్ మహీంద్రా అయింది. అంటే ఈ ఆపోజిట్ టీసీఎస్, రహేజా మైండ్ స్పేస్, వ్యానన్బర్గ్ ఐటీ వరకు మనం లెక్కేసుకుంటే ఆ కొద్ది ప్రాంతంలో కొన్ని లక్షల మందికి ఉపాధి దక్కుతూ ఉంది అక్కడ. ఇక్కడి నుంచి మొదలైన ఎక్స్పాన్షన్ అనేది ఇక చాలా విస్తృతంగా ఇవాళ మొత్తం హైదరాబాద్ నగరంలో 10 లక్షల మంది సీటింగ్ కెపాసిటీ ఉంది ఐటీ ఎనేబుల్లో. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక పొటెన్షియల్ 1 మిలియన్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ మీద బేస్ చేసుకొని ఇంకొక 3-4 మిలియన్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కుతుంది. అంటే మొత్తం తెలంగాణ ఆర్థిక స్వరూపాన్ని డిక్టేట్ చేసే ప్రాంతాలు అవి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ హైటెక్ సిటీ ఫౌండేషన్ వేసిన రోజు ఈ రాళ్లలో రప్పల్లో ఏంటి అన్నారు. ఏంటో అనేది కాలం నిరూపించింది. అలాగే ఇవాళ విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం,
విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. మరి అటువంటి రాష్ట్రంలో ఉన్న యువతకి ఎల్లకాలం పక్క రాష్ట్రాల మీద ఆధారపడి ఎక్కడో ఉపాధి పొందుతా వాళ్ళ కుటుంబాలు ఆ గ్రామాలు వలసలతో కొనారిల్లిపోతున్న పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో కూడా ఉపాధి కల్పన జరగాలి, ఆ రాష్ట్రానికి కూడా సంపద సృష్టి ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరాలి, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పని ఆకాంక్షించడం తప్పు కాదు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ విశాఖపట్నంలో డేటా సిటీ అంటే ఇవాళ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఐటీ ఎనేబుల్డ్ కూడా కాలం చెల్లుతూ ఉంది. రాబోయే రోజులు మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిక్టేట్ చేయబోతా ఉంది. ఒక రకంగా నేను రీసెంట్గా ఒక 3 days బ్యాక్ నాకు ఒక ఐటీ నిపుణులు ఒకరు కలిశారు. ఆయన ఒక కంపెనీ ఓన్ చేస్తూ ఉన్నారు, చాలా ఉన్నత విద్యావంతుడు, దశాబ్దాల నుంచి విదేశాల్లో ఉంటూ హైదరాబాద్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన నాకు చెప్పింది అయితే రాబోయే కొద్ది సంవత్సరాల్లో హైదరాబాదు నగరంలోనే అంటే ప్రపంచవ్యాప్తంగా మార్పు చేర్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ నగరంలోనే 1/3 ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ జాబ్ కోల్పోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయబోతా ఉంది, డిక్టేట్ చేయబోతా ఉంది. కంపెనీలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీజిబుల్గా ఉంటుంది. ఇది కూడా మనం చూసాం కదా, అమెరికన్ కంపెనీలతో కంపేర్ చేసినప్పుడు చైనా చాలా తక్కువ ఖర్చుతోటి మెషిన్ తయారు చేసింది అని చెప్పని నిన్న స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం కూడా అమెరికన్ కంపెనీలన్నీ కూడా కొప్పుకూలిపోయినాయి. మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా 1 million crores సంపద నష్టపోయింది, 10 లక్షల కోట్ల సంపద నష్టపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పు చేర్పులు. ఒకరోజు ల్యాండ్లైన్ ఫోన్ కూడా ట్రంకాల్ బుక్ చేసుకోవాలి. ఎవరికైనా కాల్ చేయాలి అని అంటే మనం ఫోన్ లిఫ్ట్ చేస్తే టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళకి పలానా నెంబర్ కనెక్ట్ చేయమని చెప్తే వాళ్ళు ఆ నెంబర్కి కనెక్ట్ చేసి మళ్ళీ చెప్తే అప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈలోపు ఈ ఆపరేటర్ మన మాటలన్నీ వింటూ ఉండొచ్చు. అటువంటి స్టేజ్ నుంచి ల్యాండ్లైన్ ఫోను గ్రామీణ ప్రాంతాలకు రావడం ఒక విప్లవం అనుకున్న దగ్గర నుంచి ఇవాళ ఇంటికి 2 ఫోన్లు 3 ఫోన్లు 4 ఫోన్లు ప్రతి వ్యక్తికి 1-2 ఫోన్లు అయిపోయినాయి. అంటే సాంకేతికత మన గడప దగ్గరకు వచ్చేసింది. అంటే ఈ విధమైన విప్లవాత్మకమైన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్న సందర్భంలో దాన్ని అందిపుచ్చుకొని దానికి అనుగుణంగా యువతని తీర్చిదిద్దుకొని ఆ అవకాశాలు అందుకునే విధంగా చేయటం అనేది పాలకుడి దూరదృష్టికి నిదర్శనం. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్కి అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్న రాబోతున్న డిమాండ్ని పసిగట్టి ఆ దిశగా ఆ విధమైన సర్వీసెస్ ఆ విధమైన కంపెనీలని ఆకర్షించాలి, అవి ఎస్టాబ్లిష్ చేయించాలి, ఆ అవకాశాలు తమ రాష్ట్ర యువత అందుకోవాలి అని చెప్పని విశాఖపట్నంలో 500 ఎకరాల్లో ఒక డేటా సిటీ జస్ట్ లైక్ హైటెక్ సిటీ దాన్ని రూపకల్పన చేస్తూ ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ 158 ఎకరాలు అనేది 158 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు ఇంత సంపద సృష్టికి మార్గం సుగమం చేస్తే ఇప్పుడు అక్కడ 500 ఎకరాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి కంపెనీలతోటి మాట ముచ్చట అయిపోయింది. కాగ్నిజెంట్తో కూడా మాట్లాడాము, వాళ్ళు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అని చెప్పని ఐటీ మినిస్టర్ మన రీసెంట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ లోకేష్ చాలా లోతైన నాయకుడు, అంటే చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాడు. అటువైపు నుంచి 100% కాదు 200% కన్ఫర్మేషన్ ఉంటే కానీ తను అనౌన్స్ చేయడు. తన వైపు నుంచి ఆ ప్రకటన జరిగింది అని అంటే కాగ్నిజెంట్ కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతుందని మనం భావించడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పటికీ విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న హెచ్సిఎల్ కూడా ఇంకొక ఎక్స్పాన్షన్కి ఇంకొక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఆలోచన చేయమని హెచ్సిఎల్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అదే సందర్భంలో ఇన్ఫోసిస్ కూడా తన కొత్త క్యాంపస్ని ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. టీసీఎస్కి 30 ఎకరాలు, ఇన్ఫోసిస్కి 80 ఎకరాలు కేటాయించుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మనకి. మరి ఆల్రెడీ ఇప్పటికే అదానీ వాళ్ళు ఎప్పుడో 2019కి ముందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు 70,000 కోట్లతోటి డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అదానీతో ఒప్పందం చేసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక దాన్ని పారదోలి మళ్ళీ తర్వాత
వాళ్ళతోటి 15,000 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళకి భూములు కేటాయింపు కూడా జరిగింది. ఇవన్నీ 1 by 1 ఒకటి గ్రౌండింగ్ అవటం మొదలు పెడితే 100కి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అభిష్టం నెరవేరుతుంది. సార్, కేవలం హైటెక్ సిటీ పరిధిలో ఉన్నటువంటి 158 ఎకరాల్లోనే లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందుతూ ఉంటే, మరి 500 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో అక్కడ ఎన్ని లక్షల మందికి ఉపాధి దక్కేటువంటి అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం వచ్చేటప్పటికి రాబోయే 5 సంవత్సరాల్లో 5 lakh సీటింగ్ కెపాసిటీ 5 లక్షల మందికి ఉపాధి కల్పన చేయాలి అని చెప్పని. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 5 లక్షలు అనుకున్న లక్ష్యం 3 లక్షలకు 4 లక్షలకు చేరినా చాలు. నెక్స్ట్ 5 years నాటికి అదే 1 millionకి రీచ్ అవుద్ది. అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఒక 5 లక్షలు అనుకుందాం మనం, 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కనుక విశాఖపట్నంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్లో లేదు, ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్లో ఉపాధి కల్పన కనుక జరిగింది అని అంటే దాని ద్వారా పరోక్ష ఉపాధి ఇంకొక 10-15 లక్షల మందికి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నం జనాభా ఉన్న 20-25 లక్షలకి ఇంకొక 20 లక్షల మంది యాడ్ అవడానికి ఆస్కారం ఉంది. అంటే విశాఖపట్నం నగరమే ఇప్పుడున్న సైజు నుంచి డబుల్ ది సైజ్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఒకసారి ఆ గ్రోత్ కనుక టేక్ ఆఫ్ అవ్వడం బిగిన్ అయింది అని అంటే మనం ఊహించిన స్థాయికి విశాఖపట్నం విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయ వనరులు సమకూరడానికి ఆస్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక విశాఖపట్నం తోటి ఆగదు, అమరావతిలో అవుతుంది, తిరుపతిలో అవుతుంది, ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో అక్కడున్న మెరిట్స్ ప్రాతిపదికగా. ఇప్పుడు మొత్తం తెలంగాణలో హైదరాబాద్ ఒక దగ్గరే ఫోకస్ అవుతుంది, కానీ ఆంధ్ర ప్రాంతానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ ఉన్న నైసర్గికంగా ఉన్న విస్తృత ప్రాంతం నేపథ్యంలో ఎక్కడికక్కడ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ అమరావతిలో కూడా గతంలోనే 1600 ఎకరాలు సింగపూర్ కన్సార్టియం వాళ్ళకి స్టార్టప్ ఏరియా కింద కేటాయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు అమరావతి చాలా వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే అమరావతి మీద కూడా ఈ విధమైన ఫోకస్ జరుగుద్ది. ప్రస్తుతం విశాఖపట్నం మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. అమరావతి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ ఒక టేక్ ఆఫ్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చే నాటికి అమరావతి ప్రాంతం మీద, అలాగే రాయలసీమలో ప్రధానంగా తిరుపతితో పాటుగా, అంటే మనకి హిందూపూర్ ప్రాంతం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి అనంతపూర్ జిల్లాలో కూడా బెంగళూరు ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జాస్ట్ అక్కడ. అంటే అక్కడ ట్రాఫిక్తో కానీ సివిక్ కమ్యూనిటీస్ పరంగా ప్రజలు చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ స్పిల్ ఓవర్ క్రౌడ్ని ఆకర్షించడానికి అనంతపూర్ జిల్లా కూడా చాలా ఐడియల్గా ఉంటుంది. మరి ఆ దిశగా 100కి 100 పాళ్ళు ప్రభుత్వ పరంగా ఆ దృక్పథాన్ని ప్రదర్శిస్తారు, ఆ విధమైన చొరవ చూపిస్తారు, ఆ విధమైన అభివృద్ధి సాధిస్తారు. రాష్ట్ర యువతకి ఎన్నికల ముందు తాము వాగ్దానం చేసిన 20 లక్షల ఉపాధి కల్పన కన్నా మిగులుగానే ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.